పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ. ఓం శాంతి శాంతి శాంతి. ది 12 క్రియేటివ్ హైరార్కీస్ గురించి మనం చదువుకుంటున్నాం. అందులో నిన్న మనం స్పైసెస్ అంటుంటది 25,000 సంవత్సరాలు అది ప్రధానంగా పనిచేస్తుంటుంది. సో ప్రస్తుతం స్పైసెస్ అంటుండేది పనిచేస్తుంది అన్నటువంటి విషయం చెప్పుకొని నిన్న చెప్పుకున్నటువంటి లాస్ట్ పాయింట్ ఏంటంటే ఇట్ వాజ్ ది ప్రోడక్ట్ ఆఫ్ ది ఫస్ట్ సోలార్ సిస్టమ్. అది Pisces. It was also one of the dominant signs. When the human kingdom came into being, it is basically related to the first or highest creative hierarchy, which is in its turn related to the third ray of active intelligence. ఇది ప్రధానంగా థర్డ్ రే ఆఫ్ యాక్టివ్ ఇంటెలిజెన్స్ ద్వారా ఇది పనిచేస్తుంది. ఇది హైయెస్ట్గా ఉంది. ఈ విషయాలు కూడా నేను మనం చెప్పుకున్నటువంటి విషయాలు. తర్వాత మనం ఇట్ వాస్ ది ప్రోడక్ట్ ఆఫ్ ది ఫస్ట్ సోలార్ సిస్టమ్. The development of illumination through an awakened intelligence is the first goal of humanity. So, goal of humanity ఏమిటంటే awakened intelligence. ఈ పాయింట్ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాను. awakened intelligence అంటే ఏంటి అనేటువంటి విషయం కూడా. అంటే జీవుడిలో వాడు తెలివి అనేటువంటి దాని ద్వారా వాడు పైకి ఎగబ్రాకుట అనేటువంటి విషయంగా మనం చెప్పుకున్నాం. అందువల్ల యాక్టివ్ ఇంటెలిజెన్స్ అంటే ప్రధానంగా పనిచేస్తుంది అనేటువంటి విషయం కూడా ఇక్కడ దాకా నన్ను చదువుకున్నాం. దాని తర్వాత పాయింట్ చదువుకున్నాం. 9th point is the 5th creative hierarchy, also numbered 8, is on the verge of liberation. It is peculiarly connected with the 10th creative hierarchy, with the constellation Capricorn and with the human personality, which veils and temporarily hides the Christ principle behind both form and mind. So, the 5th creative hierarchy and world is on the verge of liberation. This point I will explain. 5th creative hierarchy, they are linked with the Cancer అని చెప్పుకుని దే ఆర్ లింక్డ్ విత్ ది క్యాప్రికార్న్ అంటున్న విషయం కూడా నేను చెప్పుకున్నాను. వీళ్ళిద్దరు ద్వితీయ అదితి అని కశ్యపుడు అని విషయాలను కూడా మనం చెప్పుకున్నాం. 10th క్రియేటివ్ హైరార్కీ అన్నారు వాళ్ళని అక్కడ. విత్ ద కాన్స్టలేషన్ క్యాప్రికార్న్ అన్నారు అక్కడ. విత్ ద హ్యూమన్ పర్సనాలిటీ విచ్ వేల్స్ అండ్ టెంపరరీ హైడ్స్ ద క్రైస్ట్ ప్రిన్సిపల్ బిహైండ్ బోత్ ఫార్మ్ అండ్ మైండ్. ఇంకొక విషయం ఏమిటంటే ఇక్కడ ఈ 5th క్రియేటివ్ హైరార్కీ అనేటువంటి వాళ్ళు వీళ్ళకి పైన 4 ఉన్నారు. వాళ్ళు ఎక్కడ కూడా మనకి దీంట్లోకి దిగరు. ఈ విషయాలను కూడా మనం చెప్పుకున్నాం. ఈ 5th క్రియేటివ్ హైరార్కీ అంటే వాళ్ళు దే ఆర్ ఆన్ ది వెర్జ్ ఆఫ్ లిబరేషన్. అంటే ఏంటంటే వాళ్ళు ఈ మొత్తం సృష్టి అంతా కూడా అప్లిఫ్ట్ అవడానికి కావాల్సినటువంటి సహకారం అంటున్నది మానసిక కక్షలో ఇస్తూ ఉన్నటువంటి వాళ్ళు అన్నమాట 5th క్రియేటివ్ హైరార్కీ అనేటువంటి వాళ్ళు. మొత్తం అంటే సూర్యుడికి గ్రహములకి వీటన్నిటికీ మానవులకు అన్నట్టుగా అనుకోకండి. వీళ్ళకి పైన ఉన్నటువంటి వాడు ప్రధానంగా వాళ్ళతో పాటు మిగిలిన వాళ్ళ మీద కూడా వీళ్ళందరూ కూడా లిబరేట్ అవ్వడానికి తపస్సు చేస్తున్నటువంటి వాళ్ళు వీళ్ళు. సో వాళ్ళు ఏం చేస్తున్నారట, ఇట్ ఈస్ పెక్యులర్లీ కనెక్టెడ్ విత్ ద 10th క్రియేటివ్ హైరార్కీ విత్ ద కాన్స్టలేషన్ క్యాప్రికార్న్. 5th నుంచి 10thకి 10th క్రియేటివ్ హైరార్కీ. ఈ సృష్టిలో ఈ అంటే టోటల్ 12 కదా, వీళ్ళు 5th, వీళ్ళకి పైన 10th. అంటే కింద 7, 8, 9, 10. అంటే 5th క్రియేటివ్ హైరార్కీకి పైన ఉన్నటువంటి 10th క్రియేటివ్. సో పైన 5లో మీకు 3rd. సో 5th and 3rd in the 5.
సో ఈ రెండు కూడా లింక్డ్ అని చెప్తున్నారు. సో రెండు కూడా మనకి 5th క్రియేటివ్ హైరార్కీ క్యాన్సర్ అండ్ దే ఆర్ లింక్డ్ విత్ ది 10th క్రియేటివ్ హైరార్కీ ది క్యాప్రికార్న్. సో వీళ్ళు ప్రధానంగా 10th క్రియేటివ్ హైరార్కీ క్యాప్రికార్న్ తోటి లింకప్గా ఈ సృష్టిలో పనిచేస్తున్నటువంటి వాళ్ళు. వీళ్ళు ది హైడ్స్ ది వెయిల్ అండ్ హైడ్ ది ప్రిన్సిపల్ ఆఫ్ క్రైస్ట్ అన్నారు. అంటే ప్రిన్సిపల్ ఆఫ్ క్రైస్ట్ ఏమిటి అసలు? ప్రిన్సిపల్ ఆఫ్ క్రైస్ట్ మనకి ఏం చెప్తుందంటే మెసెంజర్ ఆఫ్ గాడ్ అనేను సన్ ఆఫ్ గాడ్ అనేటువంటి విషయం మనకు ప్రధానంగా ఇచ్చేటువంటిది ది ప్రిన్సిపల్ ఆఫ్ క్రైస్ట్. సో జీవుల్లో ఈ ప్రిన్సిపల్ ఆఫ్ క్రైస్ట్ అనేటువంటిది హైడ్ అవడం అంటే వాడు ఎవడి కుమారుడు, ఎవరి వలన వాడి భూమి మీద వర్తిస్తున్నటువంటి విషయం వాడు మర్చిపోయి భూమి మీద జీవిస్తూ ఉంటాడు. జీవిస్తూ ఉన్నటువంటి వాడిని వాడు ఎక్కడి నుంచి అయితే వచ్చాడో దాని వైపుగా వాడికి ఉత్తిష్ట నరసార్థులా కర్తవ్యం దైవమాహ్నిక, నీ కర్తవ్యం వేరుగా ఉంది, దాని వైపు వీడిని మేలుకొల్పింపబడ్డా అంటుండేది 10వ రాశిలో జరుగుతుంటుంది. సో దాని వైపుగా వీడిలో మేలుకొల్పింపబడ్డా అంటుండే చేస్తున్నటువంటి కార్యక్రమాన్ని ప్రధానంగా 5th క్రియేటివ్ హైరార్కీ చేస్తున్నారు. అంటే వీడిలో అంటే ఇక్కడ సూర్యుడికి గ్రహములకి ప్రధానంగా వాళ్ళు పనిచేస్తున్నటువంటి విషయం. Capricorn with the human personality which veils and temporarily hides the Christ principle behind both form and mind. 8 is the number under some numerical systems regarded as the number of the Christ. 8 అనేటువంటి నెంబర్ మన వాళ్ళు మామూలుగా చాలా నెగిటివ్గా వాళ్ళు స్వీకరిస్తారు, చాలా నెగిటివ్ నెంబర్ అని. బట్ ఇట్ ఈస్ హ్యావింగ్ వెరీ పాజిటివ్ క్వాలిటీ. ఇట్ ఈస్ ద నెంబర్ ఆఫ్ ది లార్డ్ కృష్ణ. మనం అందు గురించి ఆయన 8వ వాడుగా పుట్టాడు. ఆయన అష్టమి నాడు పుట్టాడు. అష్టమి రోహిణి ఆయన అలా 8వ వాడుగా పుట్టాడు. 8 అనేటువంటి దానికి చాలా సంకేతం చెప్పారు మనకి. సో ఈ 5th క్రియేటివ్ హైరార్కీ అనేటువంటి వాళ్ళు ప్రధానంగా ది ప్రిన్సిపల్ ఆఫ్ క్రైస్ట్ అంటే చోట్లో పరమాత్మ అంతర్యామి అన్నటువంటి విషయమును జీవులు మర్చిపోయి ఉంటున్నటువంటి వాళ్ళలో ఆ పైన స్థితిని అందించడానికి వీళ్ళు 10th క్రియేటివ్ హైరార్కీ అంటే క్యాప్రికార్న్ తోటి, వీళ్ళు ప్రధానంగా 5th క్రియేటివ్ హైరార్కీ అంటే క్యాన్సర్, వీళ్ళు దీనికి ఆపోజిట్గా క్యాన్సర్కి ఆపోజిట్గా ఉండేటువంటిది క్యాప్రికార్న్. ఈ 10th క్రియేటివ్ హైరార్కీ అన్నారు దాన్ని. దాంతో కలిపి వీళ్ళు పనిచేయడం చేత జీవుల్లో వాళ్ళు ఎక్కడి నుంచి అయితే దిగి వచ్చారో ఏంటి వాళ్ళలో ఉన్నటువంటి విషయం ఉన్నది వీళ్ళు మేలుకొల్పింపబడ్డా అనేటువంటి కార్యక్రమం ప్రధానంగా నిర్వహిస్తున్నటువంటి వాళ్ళు ఈ 5th క్రియేటివ్ హైరార్కీ. ఈ విషయం గుర్తుపెట్టుకోండి అని చెప్పారు. తర్వాత 10th పాయింట్ ఏమని చెప్తున్నారంటే ద గ్రేటర్ బిల్డర్స్ అండ్ ద లెసర్ బిల్డర్స్ వర్కింగ్ ఆన్ ది 2nd and 3rd planes of our solar system have their activities reflected in the work of the lunar lords and the elemental lives. మీకు నేను పెట్టినటువంటి చార్ట్లో ఆ 7 మీరు చూస్తే అందులో 2nd and 3rd. సో ఈ 7 కూడా సోలార్ సిస్టమ్కి సంబంధించినటువంటి 7 ప్లేన్స్ కింద మీరు గుర్తుపెట్టుకోగలిగితే అందులో 2nd and 3rd ఏమన్నారంటే గ్రేటర్ బిల్డర్స్ లెస్సర్ బిల్డర్స్ అని చెప్పారు వీళ్ళని. ఈ గ్రేటర్ బిల్డర్స్ లెసర్ బిల్డర్స్ వీళ్ళు ఏం చేస్తున్నారు అంటే దే ఆర్ ఆన్ ది 2nd and 3rd planes of our solar system have their activities reflected in the work of the lunar lords. వాళ్ళ యొక్క వర్క్ అంతా కూడా లోనార్ లార్డ్స్ తోటి లింకప్ అయి పనిచేస్తున్నటువంటి వాళ్ళు. అంటే కాస్మిక్ ఫిజికల్ ప్లేన్లో 2nd and 3rd సబ్ప్లేన్స్లో వీళ్ళు ప్రధానంగా పనిచేస్తున్నారు. ఈ గ్రేటర్ బిల్డర్స్ లెసర్ బిల్డర్స్ అన్నారు వీళ్ళని. వీళ్ళు అక్కడ పనిచేస్తూ లోనార్ లార్డ్స్ తోటి అనుసంధానం చెంది, అంటే లోనార్ లార్డ్స్ ప్రధానంగా ఏం చేస్తున్నారు మనకి, లోనార్ లార్డ్స్ అనేటువంటి వాళ్ళు మనకి ఫారం ఆస్పెక్ట్ అంటే దేహం ఇదంతా కూడా కట్టి ఇవ్వడం ఈ కార్యక్రమాన్ని ప్రధానంగా నిర్వహిస్తున్నటువంటి వాళ్ళు లోనార్ లార్డ్స్. సో వాళ్ళతోటి కలిసి పనిచేయడం అటువంటి చేస్తూ వీళ్ళు ఈ గ్రేటర్ బిల్డర్స్ లెసర్ బిల్డర్స్ అనేటువంటి వాళ్ళు రిఫ్లెక్టెడ్ ఆన్ ది వర్క్స్ ఆఫ్ ది లోనార్ లార్డ్స్ అండ్ ది ఎలిమెంటల్ లైఫ్స్. జీవులకి దేహములు సృష్టిలో ఉన్నటువంటి సమస్తమునకు రూపం అనేటువంటిది ఏర్పడడానికి కావాల్సినటువంటి ఇదంటారు చూసారా నమూనా అన్నటువంటి తయారు చేసి ఇస్తున్నారు. దాన్ని అచ్చు వేసుకుని రూపాలు అనేటువంటి వస్తున్నాయి ఇంకొంచెం కింద దిగితే. సో వీళ్ళు గ్రేటర్ బిల్డర్స్ అండ్ లెసర్ బిల్డర్స్ అన్నారు వాళ్ళు. తర్వాత 11th పాయింట్ ఏమంటున్నారంటే యూ విల్ నాట్ దట్ ద హ్యూమన్ హైరార్కీ ఆన్ చార్ట్ 944 is assigned no particular element as it has to fuse and synthesize them all. 944 9 అంటే ఏంటి, 4 అంటే ఏంటో నేను చెప్పుకున్నాను. 9 is the highest number అని. 4 అనేటువంటిది మనలో అనాహతంగా కూడా మీరు భావించవచ్చు. ఈ అనాహత చక్రంలో ఉన్నటువంటి ఎనర్జీ ఏంటంటే ఇట్ ఫ్యూజెస్ ది లోవర్ 3 అండ్ హయ్యర్ 3.
అలా ఫోర్త్ క్రియేటివ్ హైరార్కీ యొక్క ప్రధానమైనటువంటి కార్యక్రమం ఏమిటంటే జీవులుగా ఉంటున్నటువంటి వాళ్ళు పరమాత్మ స్వరూపులు అన్నటువంటి విషయం వాళ్ళు మేలుకొల్పింపబడడం, జీవుడు పరమాత్మ ఈ రెండు కూడా ఐక్యం చెందడం అటువంటిది అందు ప్రధానంగా పనిచేస్తున్నటువంటి వాళ్ళు ఫోర్త్ క్రియేటివ్ హైరార్కీ. సో అందుగురించి వాళ్ళకి ప్రధానంగా ఇంక వేరే ఎలిమెంట్ ఏమీ లేదని చెప్పారు మనకి. మీరు కొంచెం ఆ చార్ట్ని కొంచెం గమనించుకోగలిగితే వీటికి ఫస్ట్ డౌన్ నెంబర్స్ ఒకటి ఇచ్చారు, వాటి పక్కన రేస్ ఇచ్చారు, 1 2 3 4 5 6 7 అన్నటువంటిది రేస్ ఇచ్చారు, వాటి పక్కన నేమ్స్ రాశారు. సో డివైన్ ఫ్లేమ్ అన్నారు ఫస్ట్ దాన్ని డివైన్ లైవ్స్ అన్నారు. దానికి సైన్ ఏం చెప్పారంటే లియో అన్నారు, ప్లానెట్ ఏమో సన్ అన్నారు, కలర్ ఏమో ఆరెంజ్ అని అన్నారు. మనకి ఈ విషయాలు కూడా మన దయచేసి గుర్తు తెచ్చుకోగలిగితే మీరు మనం ఊటీ క్లాసెస్లో మనం ఈ పాయింట్ ఆరెంజ్ అనేటువంటి కలర్ ఏ రకంగా లింకప్ అనేటువంటి విషయాలు మనం అక్కడ చెప్పుకున్నాం మనం. సో ప్లానెట్ సన్ ఆరెంజ్ అన్నటువంటి కలర్స్ చెప్పారు దానికి. తర్వాత దానికి ఎనర్జీ ఏమన్నారంటే పరాశక్తి అన్నారు, సుప్రీం ఎనర్జీ అన్నారు. సృష్టిలోకి అసలు సూర్యుడు పుట్టడానికి పదార్థం అంటుండేది ఎక్కడ తయారైందో దాన్ని సుప్రీం ఎనర్జీ అన్నారు. పదార్థం అంటే పదార్థము అంటే ఏంటంటే పరమార్థం యొక్క భౌతికత్వం, అంటే తత్వం యొక్క పూర్తిగా మెటీరియలైజ్ అయిపోతే దాన్ని ఫారం అంటారు. ఈ మెటీరియలైజ్డ్గా ఉంటుండే ఫారంగా ఉంటుండేది అది ఎనర్జీగా కన్వర్ట్ అయితే దాన్ని సూక్ష్మత్వం, దాన్ని ప్రజ్ఞత్వము అంటారు. దాని యొక్క ఈ రెండు. సో ఈ పూర్తిగా భౌతికమైనటువంటి సృష్టి రావడానికి పైన అంటుండే దాన్ని ఏమన్నారు పరాశక్తి అన్నారు. అందులోంచి దాన్ని 1గా చెప్పారు మీకు అక్కడ ఫస్ట్. అది దానికి కామెంట్స్ ఏమని రాశారంటే ఒకటి ఫైర్, ఎయిర్, లోగైక్, ప్లెయిన్ అని అన్నారు దాన్ని. నెంబర్ అప్ నుంచేమో 7 అని ఇచ్చారు దానికి నంబర్. ఈ కింద నుంచి పైకి, పైనుంచి కిందకి ఈ నెంబర్స్ గురించి కూడా మనం చెప్పుకున్నాం ఈ విషయాలన్నీ కూడా నిన్న. సో డివైన్ ఫ్లేమ్ అన్నారు దాన్ని. అది అయిపోయిన తర్వాత సెకండ్ ఏమన్నారంటే డివైన్ బిల్డర్స్ అన్నారు, కన్ఫరింగ్ సోల్ అన్నదాన్ని. తర్వాత బర్నింగ్ సన్స్ ఆఫ్ డిజైర్గా చెప్పారు వాళ్ళు. జీవుల్లో సన్స్ ఆఫ్ డిజైర్ అనేటువంటి వాళ్ళు కొందరు ఉన్నారు. సో వీళ్ళందరూ కూడా డివైన్ బిల్డర్స్ అన్నారు వాళ్ళని. సో ఇది సైన్ వచ్చేటికి దానికి వెర్గో అని చెప్పారు, ప్లానెట్ ఏమో జూపిటర్ చెప్పారు, కలర్ ఏమో బ్లూ చెప్పారు. ఇది ప్రస్తుతానికి మనం ఆ టేబుల్ని అలానే మనం గుర్తుపెట్టుకుందాం. ఫ్యూచర్లో మనకి ఒక్కొక్కటి మనకి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వస్తారు. ఇది సెకండ్ దాన్ని ఏమన్నారంటే క్రియాశక్తి అని అన్నారు. మెటీరియలైజింగ్ ఐడియల్ అంటే ఐడియల్గా ఉంటుండేది మెటీరియలైజ్ అవ్వడం ఉంటుండేది క్రియాశక్తి. దానికి కావాల్సినటువంటి పదార్థము తీసుకున్నటువంటిది ఒక రూపకల్పన అంటుండే దానికి కావాల్సినటువంటి పని అంటుండేది స్టార్ట్ అయ్యేది ఇక్కడ సౌరమండల నిర్మాణంలో. ఈ సెకండ్ దాన్ని ఏంటన్నారంటే గ్రేటర్ బిల్డర్స్ అన్నారు. ఈ గ్రేటర్ బిల్డర్స్ ఏం చేస్తారంటే సృష్టిలో వీడు ఎటువంటి వైపు అయితే వీడి యొక్క తెలివితేటలు వీటిలో ఉన్నటువంటి అన్ని కూడా దేని వైపుగా వీళ్ళు విచ్చుకోవాలో అది ప్రధానంగా వీళ్ళలో కట్టేసి వీటిలో అది పెట్టేసి వీటి కింద దింపుతారు. పదార్థం తయారైంది, ఈ పదార్థము అంటే దేహం తయారైంది. ఈ దేహం తయారైనటువంటి దాంట్లో ఈ వీటిలో ఉన్నటువంటి తెలివితేటలు వీళ్ళలో ఉన్నటువంటి దేహంలో ఉన్నటువంటి సమస్తము కూడా ఎటువైపుగా టర్నప్ అయి ఉండాలో ఆ కి లేదా ఆ బీజము లేదా ఆ తెలివి అంటుంటే వీళ్ళు దింపేసి వీడిని కింద దింపుతారు అన్నమాట. ఎందుకంటే దిగిన తర్వాత వీడు అసలు మాట వినట్టు వీటిలో అది పెట్టేసి దింపేసేటప్పటికి ఏమవుతుందంటే తెలియకుండా ఈ గ్రేటర్ బిల్డర్స్ వైపు వీడు అట్రాక్ట్ అవడం అంటుంది వీడికి తెలియకుండా జరుగుతూ ఉండేటువంటి కార్యక్రమం సృష్టిలో. సో దాన్ని ఏమన్నారంటే గ్రేటర్ బిల్డర్స్ అన్నారు, దాన్ని డివైన్ బిల్డర్స్ అన్నారు. దాన్ని డివైన్ బిల్డర్స్ అన్నారు. వాటికి వెర్గో అన్నారు సైన్, ప్లానెట్ ఏమో జూపిటర్ అన్నారు, కలర్ ఏమో బ్లూ అన్నారు, తర్వాత క్రియాశక్తి అన్నారు, మెటీరియలైజింగ్ ఐడియల్ అన్నారు, ఈథర్ అన్నారు, మొనాడిక్ ప్లేన్ అన్నారు దాన్ని. సో మొనాడిక్ ప్లేన్ అంటున్నది సెకండ్గా చెప్పారు కాబట్టి మనకి ఇక్కడ మొనాడిక్ ప్లేన్ అంటున్నది వచ్చింది మనకి. తర్వాత థర్డ్ దాన్ని ఏమన్నారంటే లెస్సర్ బిల్డర్స్ అన్నారు, కన్ఫరింగ్ ఫారం అన్నారు దాన్ని. అక్కడేమో కన్ఫరింగ్ సోల్ అన్నారు, ఇక్కడేమో కన్ఫరింగ్ ఫారం అన్నారు. రూపం అంటే ఈ ఫిజికల్, యాస్ట్రల్, మెంటల్ ఈ మూడింటికి సంబంధించినటువంటి రూపం నిర్మాణించడానికి కావాల్సినటువంటి ప్రధానటువంటి కార్యక్రమాన్ని స్వీకరించినటువంటి వాళ్ళు లెస్సర్ బిల్డర్స్. సోల్ అనేటువంటిది నిర్మాణం అవడానికి, సోల్ స్వీకరించి ఇది ఏర్పడడానికి, ఆత్మబుద్ధి మనస్సు ఇవన్నీ చక్కగా ఏర్పడడానికి
వీడి యొక్క బుద్ధి ఆత్మ ఇవన్నీ కూడా చక్కగా వికసించి వీడిలో పనిచేయడానికి కావాల్సినటువంటి ఏర్పాటు అంతా ఇచ్చేటటువంటి వాళ్ళు గ్రేటర్ బిల్డర్స్. సో వాళ్ళని డివైన్ బిల్డర్స్ అన్నారు, వీళ్ళనేమో లెస్సర్ బిల్డర్స్ అన్నారు. వీళ్ళలో ప్రధానంగా పనిచేస్తున్నటువంటిది ఏమిటంటే సైన్ లిబ్రా అన్నారు, ప్లానెట్ ఏమో సాటర్న్ అన్నారు, కలర్ ఏమో గ్రీన్ అన్నారు, జ్ఞానశక్తి అన్నారు, దీన్ని ఫోర్స్ ఆఫ్ మైండ్ అన్నారు. ఇక్కడ పనిచేస్తున్నటువంటిది ఏమిటంటే ఎలిమెంట్ వాటర్ అన్నారు, ఆత్మిక్ ప్లేన్ అన్నది ఆత్మ. ఈ ఆత్మిక్ ప్లేన్లో ఈ రకంగా వీళ్ళు ఈ లెస్సర్ బిల్డర్స్ అంటుంటే వాళ్ళు వీళ్ళు పనిచేస్తున్నారు. ఇక్కడ దీని ఆన్ అంటే ద ట్రిపుల్ ఫ్లవర్స్ అన్నది. దానికన్నా కింద ఉన్నటువంటిది ఏమన్నారంటే హ్యూమన్ హైరార్కీ అని చెప్పారు. ద ఇనిషియేట్స్ అన్నారు వాళ్ళని, లాట్స్ ఆఫ్ సాక్రిఫైస్ అన్నారు వాళ్ళు. జీవులకి సాక్రిఫైస్ అంటే గుణం అందించేటువంటి వాళ్ళు వీళ్ళు, లాట్స్ ఆఫ్ సాక్రిఫైస్. అంటే మనం ఏదో దానం చేస్తున్నాం, మనం ఏదో చాలా ఇది చేస్తున్నాం అని అనుకుంటుంటాం, కానీ లాట్స్ ఆఫ్ సాక్రిఫైస్ వీళ్ళు అసలు ఫోర్త్ క్రియేటివ్ హైరార్కీ. కేవలం మానవుళ్ళు వాళ్ళు అప్లిఫ్ట్ అయితే చాలా అనేటువంటిదిగా పనిచేస్తున్నటువంటి వాళ్ళు మెయిన్గా ఫోర్త్ క్రియేటివ్ హైరార్కీ వాళ్ళ గురించి చెప్తున్నారు. ద ఇనిషియేట్ అన్నారు, లాట్స్ ఆఫ్ సాక్రిఫైస్ అన్నారు. తర్వాత ది వర్డ్ అన్నారు, మంత్రశక్తి. ఈ మంత్రశక్తిగా అంటే చోట్లో వాక్కు ఉచ్చారణ ఫోర్త్ది కదా, ది వర్డ్ అన్నారు దాన్ని, అంటే వైఖరి స్థితి. ఈ వాక్కు ఉచ్చారణ దీనికంటే మంత్రశక్తి అంటే ఒక మంత్రాన్ని వీడు వాక్కుని ఉచ్చరించడం చేత చోట్లో కొన్ని ఎనర్జీస్ అంటాడు అక్కడికి ఆవహింపడుతుంటాయి చూసారా. ఆ ఎనర్జీస్ ఆవహింపడడం అంటే ఏమిటంటే, అంటే మనం మామూలుగా అందరినీ కూడా ఒకటే పేరుతో చెప్పేస్తాం, కానీ దాంట్లో కూడా చాలా ఉంది. మనం ఏమంటాం, ఏదైనా సరే ఒక విష్ణు అంటాం లేదా అమ్మవారు అంటాం, అంతమించి మనం ఇంకేం అన్నాం మనం. కానీ అక్కడికి ఆవహింపబడి జీవులకు కావాల్సినటువంటి ఒక మంచి అంటుండేది అందించేటువంటి వాళ్ళు ఎవరంటే ఫోర్త్ క్రియేటివ్ హైరార్కీ. వీళ్ళు దేని చేత తెలియబడతారంటే చోట్లో మంత్రశక్తిగా తెలియబడతారు, క్రియాశక్తిగా జ్ఞానశక్తిగా తెలియబడేటువంటి వాళ్ళు లెస్సర్ బిల్డర్స్, క్రియాశక్తిగా తెలియబడేటువంటి వాళ్ళు డివైన్ బిల్డర్స్, వాటికి పైన ఉన్నటువంటి వాళ్ళు సుప్రీం లార్డ్ అన్నారు. ఇలా మీరు గుర్తుపెట్టుకుంటే సుప్రీం లార్డ్, తర్వాత దాని కింద క్రియాశక్తి, దాని కింద జ్ఞానశక్తి, దాని కింద మంత్రశక్తి. ఇలా చోట్ల ఈ ఎనర్జీస్ అన్నట్టు మా క్రియాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి స్వరూపిణి అని అంటాం కదా అమ్మవారిని. అంటే అన్నిటిని అక్కడ క్లబ్ చేసి మనకు ఒక మంత్రంగా ఇచ్చారు. సో జ్ఞానశక్తి, క్రియాశక్తి అంటే ఒక్కొక్క చోట అమ్మవారిని అంటే అక్కడ ఉన్నటువంటి ఎనర్జీస్ని ఒక్కొక్క పేరుగా ఇచ్చారు మనకి. అన్నీ కూడా ఎక్కడి నుంచి వచ్చాయంటే పైన నుంచే వచ్చాయి, కానీ ఇక్కడ తెలియబడేటువంటి దాన్ని మంత్రశక్తి అన్నారు, దీనికి పైన తెలియబడేటువంటి దాన్ని జ్ఞానశక్తి అన్నారు, దానికి పైన తెలియబడేటువంటి తత్వాన్ని క్రియాశక్తి అన్నారు, దానికి పైన ఉన్నటువంటి దాన్ని మూల ప్రకృతి. ఈ రకంగా ఉన్నారంట అమ్మవార్లు. అంటే అమ్మవారు అంటే ఎనర్జీ బేసిక్గా. మనం లలిత శాస్త్రం అని చెప్పుకున్నా ఈ విషయంగా చెప్పుకోవాలి ఎప్పుడు కూడా, భాగవతం చదువుకున్నా ఈ విషయంగా చదువుకోవాలి. అందువల్ల ఏంటంటే భాగవతం కానీ వీటిలో కానీ ఈ దేవతల్ని కానీ వీళ్ళని అందరూ కూడా ఒకే కేటగిరీకి సంబంధించినటువంటి వాళ్ళు అనుకుంటే తప్పులేదు, ఎందుకంటే వాడు పూజ చేసుకోవడం వాడికి కొంచెం కంఫర్టబుల్గా ఉంటుంది. కానీ వాళ్ళల్లో ఉన్నటువంటి విషయాలు మనం జాగ్రత్తగా అవగాహన చేసుకుంటే ఎక్కడ అమ్మవారిని మనం ఏ రకంగా అడ్రస్ చేస్తున్నాం, ఏ రకంగా మనం పూజ నిర్వహిస్తున్నాం అంటే విషయం మనం చక్కగా తెలుసుకుంటే దానికి తగ్గ ఎనర్జీస్ అక్కడికి ఆవహింపడడం అంటే విషయం మనకు చక్కగా తెలుస్తుంటుంది. అది ఇక్కడ మెయిన్గా. సో ఫోర్త్ క్రియేటివ్ హైరార్కీ ఏమిటంటే ది వర్డ్ అన్నారు, మంత్రశక్తి అని చెప్పారు. తర్వాత దానికన్నా కిందకు వచ్చేటికి హ్యూమన్ పర్సనాలిటీ అన్నారు, ద క్రొకడైల్స్ అన్నారు. దీన్ని ఫిఫ్త్, అది ద 10th క్రియేటివ్ హైరార్కీ అన్నారు. వీళ్ళని ఇందాక మనం చెప్పుకున్నాం అది. సో హ్యూమన్ పర్సనాలిటీకి సంబంధించినటువంటి వాళ్ళు వీళ్ళకి నేను ఇందాక చెప్పినటువంటి 5th క్రియేటివ్ హైరార్కీ అన్నారు. అంటే ఏంటి 5th క్రియేటివ్ హైరార్కీ అంటే పై చెప్పినటువంటి 5లో ఒకళ్ళు, అది క్యాన్సర్ అన్నారు, ఇక్కడేమో క్యాప్రికార్న్. అంటే చాలా హయ్యర్ ఆస్ట్రాలజీకి సంబంధించినటువంటి విషయం ఇదంతా కూడా. క్యాన్సర్ అని అక్కడ చెప్పడంలో ఏంటంటే అసలు జీవులుగా దిగి రావడానికి అంటే సృష్టి ఈ విధంగా ఇదంతా ఏర్పడడానికి పైన ఉన్నటువంటి విషయం అంతా కూడా క్యాన్సర్లో ఇచ్చారు. దానిలోకి దిగి వచ్చినటువంటి వాడు దేని నుంచి అయితే దిగి వచ్చాడో అది వాడిలో నిక్షిప్తంగా పెట్టినటువంటి విషయాన్ని మనకి క్యాప్రికార్న్గా వాళ్ళు ఇచ్చినటువంటి విషయంగా మనకు చెప్పారు ఇక్కడ. సో దీని అంటే హ్యూమన్ పర్సనాలిటీగా ఉంటున్నటువంటి వాడిలో డివినిటీ అంటుంటుంది, మేలు కల్పింపడం అంటుంటుంది. ఏంటంటే పర్సనాలిటీగా ఉంటూ వాడికి అది అందించాలి. అంటే ఏంటి, మనలాగా మనతో పాటుగా వాడికి కూడా ఒక సంసారం ఉండి వాళ్ళు కూడా ఒక ఏదో ఉద్యోగం చేసుకుంటూ వాళ్ళు కూడా ఒక రకంగా జీవిస్తూ దానిలో ఉన్నటువంటి తత్వం నందు వాడు మేలుకొల్పింపడడానికి కావాల్సినటువంటి ఏర్పాటు వాడికి అందించుతూ వాడి చేత చేయిస్తూ
వాడిని అప్లిఫ్ట్ చేయడానికి పనిచేసేటువంటి వాళ్ళు అందరూ కూడా ఈ ఈ ప్లేన్లో ఉండేటువంటి వాళ్ళు. సో వాళ్ళు దేనికి లింకప్గా పనిచేస్తుంటారంటే క్యాప్రికార్న్ లింకప్గా పనిచేస్తుంటారు. ఈ క్యాప్రికార్న్ లింకప్గా పనిచేస్తున్నటువంటి వాళ్ళకి దేనితో లింకప్గా ఉందంటే చోట్లో ఈ 5th క్రియేటివ్ హైరార్కీ అన్నారు. 5th క్రియేటివ్ హైరార్కీ అంటే ఇందాక మనం చెప్పుకున్నటువంటిది వాళ్ళు వీళ్ళ ద్వారా పనిచేస్తూ ఉంటారు. సో ఇది రహస్యం. దీన్ని క్యాప్రికార్న్ అన్నారు, ప్లానెట్ ఏమో వీనస్ అన్నారు, కలర్ ఏమో ఇండిగో అన్నారు. దీనికి హ్యూమన్ పర్సనాలిటీకి ది క్రోకడైల్స్ అన్నారు, మకరం ది మిస్టరీ. ఇచ్ఛాశక్తి జీవుల్లో విల్ టు మేనిఫెస్ట్. ఇచ్ఛాశక్తి అంటాడు ఎక్కడో కూడా ఎక్కడ ఉంటుందండి, ఇక్కడ ఉంటుంది. జీవుల్లో కోరిక అంటుండేది రూపంలో తెలియబడుతుంటుంది. జీవుల్లో కోరిక అంటుండేది ఉంటుండాలి ఎప్పుడు. కోరిక చచ్చిపోకూడదు ఎప్పుడు కూడా. కోరిక చచ్చిపోతే వాడికి జీవించాలటువంటి ఇష్టత పోతుంది. ఇష్టత అంటున్నది ఉంటేనే కదా మొత్తం సృష్టి యొక్క ఇదంతా ఉంటుంది. ఇష్టమే పోయింది అనుకోండి, అసలు నాకు ఇవేం వద్దు సార్ అన్నాడు అనుకోండి, పరమాత్మ దగ్గరికి వెళ్ళి సృష్టి అంతా వేస్ట్ అయిపోతుంది ఆయన చేసేటువంటి సృష్టి అంతా. ఎందుకంటే సృష్టిలో ఉంటున్న వాడికి ఇచ్ఛాశక్తి అంటున్నది ఎప్పుడు పనిచేస్తూ ఉండాలి వాడు. దీనికి మనం కూడా హోమియోపతిలో ఇచ్ఛాశక్తి అంటున్నది వాళ్ళు లేకపోతే ఏమవుతుంది, వాడు వైరాగ్య బదులు ఏమవుతుంది సార్ నాకేం లేదు నాకు చనిపోవాలని ఉందండి అనేస్తుంటాడు. వాడు చనిపోవడానికి ఏర్పాట్లు చేసుకుంటుంటాడు. తెలియకుండా వాడు ఆత్మహత్య చేసుకుందాం అనుకుంటుంటాడు. ఇలాంటి భావనలో ఎక్కువగా ఉంటుంటాడు. వాడు ఇచ్ఛాశక్తి వాడిలో మేలు కంటే ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి, జ్ఞానశక్తి స్వరూపిణి అన్నారు. ఇచ్ఛాశక్తి అంటే జీవుల్లో ఇష్టత అనేది కలిగించేటువంటి వాళ్ళు. వాళ్ళు ఎలా తెలియబడుతున్నారంటే వాళ్ళు మకర రాశి ద్వారా వాళ్ళు జీవుల్లో పనిచేస్తున్నారు అది చెప్పారు మనకి ఇక్కడ. ఇచ్ఛాశక్తి అన్నారు, మకర రాశి ద్వారా పనిచేస్తున్నారు. ప్లానెట్ ఏంటంటే గ్రహం, శుక్రవారం శుక్రగ్రహం. ఇదంతా కూడా వాళ్ళలో ఇష్టత. అబ్బాయి పరిసరాలు చాలా బాగుంది అంటే ఇష్టత కలగాలి. ఎవరింటికైనా వెళ్ళాం అనుకున్నా వాళ్ళ ఇల్లు ఎలా ఉందంటే చాలా బాగుంది ఇల్లు అంటే ఆ ఇంటి ద్వారా వ్యక్తం అవుతున్నటువంటి దేవత ఏంటంటే శుక్రగ్రహం. శుక్రుడు చాలా పనిచేస్తున్నారని చెప్పారు మనకు. సో శుక్రగ్రహాన్ని ఆవహించుకోవాలంటే మనం ఏంటంటే మన ఇల్లు చాలా నీట్గా పెట్టుకోవాలి, చాలా చక్కగా ఉంచుకోవాలి, చాలా బాగుండాలి, మన డ్రెస్ బాగుండాలి, చక్కగా ఉతికిన బట్టలు కట్టుకోవాలి. ఇలాంటి వాటి అన్నిటి ద్వారా శుక్రుడు మన ద్వారా ఎక్కువ ఎక్స్ప్రెస్ అవుతుంటాడు. శుక్రుడిని మనం ఆవహించుకున్నట్టుగా అవుతుంది. అది కూడా ఒక అర్చనే. ఆ కార్యక్రమం కూడా మనం అమ్మవారిని అర్చించుతున్నట్టే. ఇల్లు నీట్గా పెట్టుకోవడం, మనం బట్టలు మంచిగా వేసుకోవడం, చక్కగా అంటే కాస్ట్లీ విషయం కాదు ఇక్కడ. మాస్టర్ గారు మనకు చెప్పారు ఆ డిఫరెన్సెస్. వాల్యుబుల్ కాదు, వాల్యుబుల్ థింగ్స్ ఆర్ మోర్ ఇంపార్టెంట్ దాన్ కాస్ట్లీ థింగ్స్ అని మాస్టర్ చెప్పారు. వాల్యుబుల్గా ఉండాలి అంటే వేసుకున్న బట్టలు చక్కగా ఉతికిన బట్టలు, చక్కగా ఉండేటువంటి బట్టలు ఇవి వేసుకోవాలి చక్కగా. సో వాటి ద్వారా ఏమవుతుందంటే చోట్లో ఉన్నటువంటి శుక్రుడి నుంచి అందించవలసినటువంటి ఎనర్జీస్ వీడికి చక్కగా వీడికి అందుతూ ఉంటాయి. దానివల్ల ఏమవుతుంది, వీడి యొక్క పర్సనాలిటీ అంటున్నది పైన ఉన్నటువంటిది 5th క్రియేటివ్ హైరార్కీ మర్చిపోద్దు మీరు. ఆ క్రియేటివ్ హైరార్కీ వీడు శుక్రగ్రహం ఆవహించుకోవడం, పర్సనాలిటీగా వీడు చేసుకున్నటువంటి పూజలు ఇవన్నీ కూడా వీడిని ఎక్కడికి లింకప్ చేస్తాయంటే వాళ్ళు ఆన్ ది వెర్జ్ ఆఫ్ లిబరేషన్. అంటే వీడికి తొందరగా వీడి చేతిలో వీడికి ఇవ్వాల్సిన మ్యాక్సిమం వీడికి ఇచ్చేస్తే వాళ్ళకప్పుడు ఫ్లైట్ టికెట్ వాళ్ళకి వాడి చేతిలో పెడతారు వాళ్ళు. అది నుంచి వీళ్ళు వెళ్ళిపోతున్నప్పుడు వీళ్ళు మ్యాక్సిమం జీవులకి అందించడానికి పనిచేస్తున్నటువంటి వాళ్ళు 5th క్రియేటివ్ హైరార్కీ. వాళ్ళ నుంచి పరిపూర్ణంగా వీడు అందుకోవాలంటే వీడేం చేయాలి, చక్కగా శుక్రగ్రహాన్ని ఎక్కువగా వీడు ధ్యానం చేసుకోవాలి, దాన్ని చక్కగా ఉంచుకోవడం అటువంటి కార్యక్రమం వీడు చేసుకుంటూ ఉండాలి. ఇలాంటివి చేసుకుంటుంటే ఏమవుతుందంటే వీడికి శుక్రగ్రహం యొక్క ఇది అందుతుంది. దీని ద్వారా వీడికి పైనటువంటి వీడిది 5th క్రియేటివ్ హైరార్కీ హూ ఆర్ వర్కింగ్ విత్ క్యాన్సర్. సో వాళ్ళతో లింకప్ ఏర్పడుతుంది. సో క్యాప్రికార్న్ తోటి లింకప్ దొరుకుతుంది. 10వ రాశి అనేటువంటిది వీళ్ళు మకరము అన్నారు దాన్ని. సో వీటన్నిటికి సంబంధించినటువంటి అంతర్రహస్యాలకు సంబంధించినటువంటి 5th క్రియేటివ్ హైరార్కీ అంటే చాలా హైయెస్ట్. ఆన్ ది వెర్జ్ ఆఫ్ లిబరేషన్ అన్నారు వాడు. సో వాళ్ళతో వీటి చక్కటి ఇది ఏర్పడుతున్నాడు. అది ఇక్కడ ప్రధానంగా. సో ఇక్కడ పనిచేస్తున్నటువంటి ఎలిమెంట్స్ ఏంటంటే ఫైర్ అన్నారు, మెంటల్ ప్లేన్ అన్నారు ఇక్కడ. తర్వాత 6th ఏమన్నారు దీన్ని, లోనార్ లార్డ్స్ అన్నారు, సాక్రిఫిషియల్ ఫైర్స్ అన్నారు దీన్ని, సాజిటేరియస్ అన్నారు. తర్వాత ప్లానెట్ ఏమో మార్స్ అన్నారు, కలర్ ఏమో రెడ్ అన్నారు. ఇక్కడ చిన్న విషయం ఒకటి చెప్పారు మనకి. మామూలుగా మీరు పైనుంచి ఇందాక దాకా మీరు జాగ్రత్తగా చూసుకుంటూ వస్తే మనకి పైసెస్ నుంచి స్టార్ట్ అయ్యి ఏరిస్, టారస్, జెమిని, తర్వాత క్యాన్సర్ చెప్పారు, లియో చెప్పుకున్నాం, వెర్గో చెప్పుకున్నాం, లిబ్రా చెప్పుకున్నాం, స్కార్పియో చెప్పుకున్నాం, క్యాప్రికార్న్ అయిపోయిన తర్వాత మామూలుగా మనకు రావాల్సింది ఏంటంటే క్యాప్రికార్న్ రావాల్సినటువంటి ప్లేస్లో సాజిటేరియస్ రావాలి. కానీ ఇక్కడ ఆ రెండు కూడా రివర్స్ అయ్యాయి. అది ఎందుకు రివర్స్ అయిందో నేను తర్వాత చెప్తానని చెప్పారు ఆయన. అందుకని అదొక పాయింట్ మీరు గుర్తుపెట్టుకోండి, తర్వాత మనకు వస్తుంది. అది చోట్లో వీళ్ళు
the energy of matter form అన్నది కుండలిని శక్తిగా చెప్పారు దేవుల్లో. ఈ కుండలిని శక్తి అనేది వీడికి సాజిటేరియస్ ద్వారా వీడికి అందుతూ ఉంటుంది. సాజిటేరియస్ అంటే మూలా నక్షత్రం, కరెక్ట్గా అదే అక్కడే కదా ఉంటుంది. కనుక దీని నుంచి వీడికి అందించేటువంటి ఎనర్జీ అంతా కూడా సాజిటేరియస్. సో కుండలిని శక్తి మూలాధారంలో ఉండడం. సో ఈ కుండలిని శక్తిగా జీవుల్లో ఫారం ఆస్పెక్ట్ అంటున్నది నిలబడి ఉండడానికి కారణంగా జీవుల్లో పనిచేస్తున్నటువంటి శక్తిని అన్నారంటే కుండలిని శక్తి అని చెప్పారు. ఈ ఎనర్జీగా తెలియబడేటువంటిది అంతా కూడా లోనార్ లార్డ్స్ వాళ్ళు సాక్రిఫైసింగ్ ఫైర్స్ అన్నారు వాళ్ళని. సో వాళ్ళ నుంచి అందుతుంటుంది. ఇక్కడ వాటర్ ఇస్ ఇది ఆస్ట్రల్ ప్లేన్ అన్నారు. దానికన్నా కింద ఉన్నటువంటిది ఎలిమెంటల్ లైఫ్స్ అన్నారు. ది బాస్కెట్స్ ఆఫ్ ది నరిష్మెంట్, ది బ్లైండెడ్ లైఫ్స్ అన్నారు. ఇది మనకి యాక్యురేట్గా చెప్పారు. ప్లానెట్ ఏమన్నారంటే ది మూన్ అన్నారు. కలర్ వైలెట్ అన్నారు. ఇక్కడ దేర్ ఇస్ నో ఎనర్జీ అండ్ కామెంట్స్లోనేమో ఎర్త్ అని చెప్పి ఇచ్చారు మనకి. ఈ విషయం ఒకసారి మనం అవగాహనలో ఉంచుకుంటే ఫర్దర్ పాయింట్స్ మనం ఇక్కడ చదువుకోవడానికి కొంచెం ఈజీగా ఉంటుంది. సో ఇక్కడ నో ఎనర్జీ అంటే ఏం లేదని చెప్పడంలో మన కాస్మిక్ ఫైర్ల విషయాలని చెప్పుకున్నాం కాబట్టి అదే ఇక్కడ చెప్పుకోవట్లేదు. బికాజ్ ఇట్ ఈస్ మేడ్ ఫ్రమ్ ది ఇట్ ఈస్ హ్యాంగ్ నో ప్రిన్సిపల్ అని రాస్తారు మన కాస్మిక్ ఫైర్. ఫిజికల్ బాడీ ఇట్ ఇస్ నో ప్రిన్సిపల్ అని చెప్తారు మనకి. అంటే దీనిలో ఏమి అంటే దాని యొక్క ఇది ఏమీ పనిచేయట్లేదు. ఎందుకంటే దిస్ బాడీ ఫిజికల్ బాడీ అంటే ఎక్కడి నుంచి తీసుకోబడింది అంటే మెయిన్గా మూన్ నుంచి తీసుకోబడింది కాబట్టి ఇట్స్ ఎ డెడ్ ప్లానెట్ కాబట్టి దీనిలో పనిచేసేటువంటిది ఏమీ లేదు. అందుకే ఇట్ విల్ నాట్ బి కన్సిడర్డ్ యాజ్ ప్రిన్సిపల్. అందుగురించి వాళ్ళ యొక్క కన్సిడరేషన్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందంటే ఏథరిక్ ప్లేన్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఆధ్యాత్మికంలో అంతా కూడా మాస్టర్ జ్వాలకుల్ గారు ఇచ్చినటువంటి గ్రంథాల్లో ఏథరిక్ ప్లేన్ నుంచి స్టార్ట్ అవుతుంది. అయితే ఏథరిక్ డబుల్ అన్నాను దీన్ని. ఏథరిక్ అండ్ డెన్స్ ఫిజికల్గా చెప్తాను. డెన్స్ ఫిజికల్ని ఇట్ ఈస్ హ్యాంగ్ నో ప్రిన్సిపల్ అంటారు కానీ. సో ఆ విషయం ఒకటి ఉంది కాబట్టి ఇక్కడ నో ఎనర్జీ అని ఇచ్చారు అంతే. అది సో దీస్ ఆర్ ద 12 పాయింట్స్. The chart has been compiled from the very limited stock of knowledge that has thus far been revealed on the subject, and it is the correct as possible under the circumstances. Each of the 7 hierarchies of beings found within that world, who are the builders or the attractive agents, are in their degree intermediaries. All embody one of the types of force emanating from the 7 constellations. All embodying one of the types of force emanating from the 7 constellations. Their intermediary work therefore is dual అన్నారు. వీళ్ళు ఈ 7 హైరార్కీస్ ఎవరైతే ఉన్నారో అంటే 1 to 7 525 గురించి నేను చదివేసుకున్నాను మెయిన్గా. ఈ 1 to 7 ఎవరైతే ఉన్నారో దే ఆర్ ది ఇంటర్మీడియరీస్. వీళ్ళు చోట్ల ఇంటర్మీడియరీస్గా ఉంటూ వీళ్ళు ఈ 7 హైరార్కీస్ చోట్ల ఉన్నటువంటి వాటితో వీడికి లింకప్ అటువంటిది అందించడం. ఇది వాళ్ళని లింకప్స్గా మనకి ఇచ్చేటువంటి వాళ్ళు అనమాట 7 హైరార్కీస్ వీళ్ళు. సో ఇంటర్మీడియరీస్గా చెప్పారు. ఆల్ ఎంబడి వన్ ఆఫ్ ది టైప్స్ ఆఫ్ ఫోర్స్ ఎమనేటింగ్ ఫ్రమ్ ది 7 కాన్స్టలేషన్స్. ఈ 7 గ్రహముల నుంచి వచ్చేటువంటి ఎనర్జీస్ని ఈ 7 హైరార్కీస్ వీళ్ళు స్వీకరించి జీవులకి అందించడానికి కార్యక్రమంగా పనిచేస్తున్నటువంటి వాళ్ళు వీళ్ళు. అంటే చోట్లో 7 టైప్స్ ఆఫ్ ఎనర్జీస్ అటువంటివి రిలీజ్ అవుతున్నాయి. ఈ 7 టైప్స్ ఆఫ్ ఎనర్జీస్కి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ఎనర్జీకి వాళ్ళు ప్రధానంగా ఆకర్షింపబడి పనిచేయడం అంటుంది జరుగుతుంటుంది. ఇది అంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క టైప్ ఆఫ్ ఎనర్జీ అంటే ఇక్కడ అర్థం ఏమిటంటే వాళ్ళు ఉన్నటువంటి స్థితి అంటే మానవులందరూ కూడా మెయిన్గా 4th క్రియేటివ్ హైరార్కీ చేత నడపబడుతుంటారు. ఈ 5th క్రియేటివ్ హైరార్కీ ఏమన్నారంటే ఆన్ ది వెర్జ్ ఆఫ్ లిబరేషన్ అన్నారు. ఈ 4th క్రియేటివ్ హైరార్కీ చేత మానవులు నడపబడటం అంటే ఏంటంటే అర్థం మానవుడు చక్కగా అంటే అనాథ చక్రం అంటే ఏంటిది ఊర్ధముగా ఉన్నటువంటి తత్వముతోటి వీటిలో ఉన్నటువంటి పదార్థము లేదా వీళ్ళలో ఉన్నటువంటి మెంటల్ ప్లేను వీళ్ళలో ఉన్నటువంటి ఆస్ట్రల్ ఇవన్నీ కూడా చక్కగా లింకప్ చేసి వీటిలో ఉన్నటువంటి తెలివితేటల చేత పైనటువంటి తత్వంతోటి వీటి అనుసంధానం చెందేటువంటి కార్యక్రమాన్ని ప్రధానంగా వాడికి దగ్గరుండి వాడికి నడుపుతూ వాడు చక్కగా జీవించడానికి కావాల్సినటువంటి ఏర్పాటు చేసిస్తున్నటువంటి వాళ్ళు 4th క్రియేటివ్ హైరార్కీ. సో ఈ హ్యూమన్ కింగ్డమ్కి ఈ రకంగా హ్యూమన్ కింగ్డమ్కి పైన ఉన్నటువంటి వాళ్ళు లెస్సర్ బిల్డర్స్ అని చెప్పారు. దానికి పైన ఉన్నటువంటి వాళ్ళు గ్రేటర్ బిల్డర్స్ అన్నారు. దానికి పైన ఉన్నటువంటి సుప్రీం లార్డ్ అన్నారు. సో మన చుట్టూతో ఉన్నటువంటి వాళ్ళలో దేవతలుగా ఉండేటువంటి వాళ్ళు కొందరు ఉంటారు. సో దానికి పైన ఉన్నటువంటి వాళ్ళు ఇంకో కొందరు ఉంటారు. దానికి పైన ఉన్నటువంటి వాళ్ళు ఇంకో కొందరు ఉంటారు. ఇనిషియేట్స్ అంటారు. సో వాళ్ళకి కావాల్సినటువంటి అనుసంధానించేటువంటి వాళ్ళందరూ కూడా 1st క్రియేటివ్ హైరార్కీ ఇలా ఇచ్చారు మొత్తం అంతా.
సో ఈ 7 హైరార్కీస్ వీళ్ళు ఏం చేస్తున్నారంటే చోట్లో ఈ 7 గ్రహముల ద్వారా అందుతున్నటువంటి ఎనర్జీస్ ద్వారా ఎక్స్ప్రెస్ అవుతూ, సో ఎవరెవరు ఏ కక్షల్లో ఉన్నారో వాళ్ళని ఇంకా పైన కక్షలకు తీసుకెళ్లేటువంటి వాళ్ళు వీళ్ళు అని అర్థం. అంతే 7 అనగానే 7 రేస్కి సంబంధించిన వాళ్ళు ఫస్ట్ అంటే ఫస్ట్ రే అలా వెళ్ళిపోకండి. జీవుల్లో ఫస్ట్ రేగా తెలియబడుతూ వాళ్ళకి కావాల్సినటువంటి కార్యక్రమం చేస్తున్నటువంటి వాళ్ళు ఒకటి. అందు గురించి రేస్ కూడా ఇచ్చారు. 1, 2, 3, 4, 5, 6, 7 రేస్ ఇచ్చారు. సో రేస్ ఆస్పెక్ట్, హైరార్కీ ఆస్పెక్ట్, ప్లానటరీ ఆస్పెక్ట్ అండ్ ఫైనల్‌గా వాళ్ళ యొక్క ప్లేస్‌మెంట్ ఎక్కడ. ఇలా ఉంది మొత్తం అంతా స్ట్రక్చర్. సో దీన్ని కొంచెం జాగ్రత్తగా అవగాహన చేసుకుంటే ఈజీనే, చాలా పెద్ద విషయం ఏం లేదు. అంటే రేస్ ద్వారా ఏ కార్యక్రమం అయితే నిర్ణయింపబడుతుందో, రేస్ ద్వారా ఏ కార్యక్రమం అయితే నిర్ణయింపబడుతుందో అదీను ప్లస్ ఈ హైరార్కీ ద్వారా ఆ కార్యక్రమాన్ని స్వీకరించి జీవులకి అప్‌లిఫ్ట్‌మెంట్ కావాల్సినటువంటి ఏర్పాటు అటువంటివి చేసి ఇచ్చేటువంటి వాళ్ళు. సో ఈ రకంగా పనిచేస్తున్నటువంటి వాళ్ళు అనమాట. అంటే 7 ప్లేన్స్‌లో 7 హైరార్కీస్ అనేటువంటి వాళ్ళు పనిచేస్తున్నారు. 7 ఫ్లోర్స్ బిల్డింగ్ అండి ఇది. సృష్టి అనేటువంటిది. ఉదాహరణకు మానవుడు 4థ్ ప్లేన్‌లో ఉన్నాడు. అందులో 4థ్ ప్లేన్‌లో ఉన్నటువంటి మానవుడిని 4థ్ ప్లేన్ నుంచి 5థ్ ప్లేన్‌కి లింకప్ చేసి ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని ప్రధానం. అంటే మనకి సంబంధించినటువంటి దేవతలు ఎవరంటే 4థ్ క్రియేటివ్ హైరార్కీ అని. సో వాళ్ళు ఆ రకంగా పనిచేస్తున్నారు. అలానే కొందరు 5థ్ ప్లేన్‌లో ఉన్నారు, కొందరు 6థ్ ప్లేన్‌లో ఉన్నారు, కొందరు 7థ్ ప్లేన్‌లో ఉన్నారు. సో ఏ ప్లేన్‌లో ఉన్నటువంటి వాళ్ళని అప్‌లిఫ్ట్‌మెంట్‌కి కావాల్సినటువంటి ఏర్పాటు ఈ భూమి మీద చేసిస్తున్నటువంటి వాళ్ళు ఆ హైరార్కీ. అది విషయం. ఇందులో ఇప్పుడు మనం ఫస్ట్ హైరార్కీ గురించి మనం చదువుకుందాం. Hierarchy 1. The first grade hierarchy is emanated from the heart of the central spiritual sun. The first hierarchy ఎక్కడి నుంచి వచ్చారు? సెంట్రల్ స్పిరిచువల్ సన్, సాల్ ఆన్ అని చెప్పారు కదా మనకి సూర్యుడు గురించి. ద సోల్ ఆఫ్ ది సన్ ఏదైతే ఉందో దాని నుంచి దిగి వచ్చినటువంటి వాడు ఫస్ట్ క్రియేటివ్ హైరార్కీ. ది ఫస్ట్ గ్రేడ్ హైరార్కీ, ఇట్ ఈస్ ది సన్ ఆఫ్ గాడ్ హిమ్సెల్ఫ్. The firstborn is a cosmic son in a cosmic sense, even as the Christ was the eldest in a vast family of brothers, and the first flower on the human planet. The symbol of this hierarchy is the golden lotus with its 12 petals folded. The secret doctrine, first volume లో 233 చెప్పారు. అంటే ఫస్ట్ గ్రేడ్ హైరార్కీ అంటే ఎవరు అంటే చోట్లో మొత్తం ఈ చోటంతా దాన్నే గోల్డెన్ అరణిగా చెప్తారు. బంగారం యొక్క పుష్పముగా చెప్పారు. అది విచ్చుకోబోతున్నటువంటి పుష్పముగా, బంగారంలో ఉన్నటువంటి పుష్పముగా పద్మమును మీరు ధ్యానం చేయండి. ధ్యానం చేస్తున్నప్పుడు మీరు ఆ వెలుగు అనేటువంటిది పైన ఉన్నటువంటిగా సంస్కారంలో నిలబడి ఉన్నటువంటి వెలుగుగా మీరు ధ్యానం చేస్తే అప్పుడు మీకు ఫస్ట్ క్రియేటివ్ హైరార్కీ అంటే ఏంటో మీ చోట్లు అంటే బాగా దేహంలోకి ఇదంతా ఎట్లా దిగి వస్తుంది ఎనర్జీ ఇదంతా మీరు అలా ధ్యానం చేస్తే పైనుంచి ఇదంతా దిగి వస్తున్నటువంటిది మీరు చక్కగా దర్శించుకుంటారు. సో ఆ రకంగా సృష్టి అనేటువంటిది ఎక్కడి నుంచి దిగి వచ్చిందంటే సృష్టి యొక్క సోల్, అంటే సూర్యుడు యొక్క సోల్ ఆస్పెక్ట్ ఏదైతే ఉందో ది సన్ ఆఫ్ గాడ్ హిమ్సెల్ఫ్ అంటారు దాన్ని. వాట్ ఈస్ ద రిలేషన్ బిట్వీన్ సన్ అండ్ సన్ అని చెప్పి దాంట్లో కాస్మిక్ ఫైర్ టాపిక్లో అక్కడ స్టార్ట్ అవుతుంది. అంటే ప్రజ్ఞగా ఏదైతే తెలియబడుతుందో ప్రజ్ఞ నుంచి భౌతికత్వం అన్నట్టు అంతా దిగి వస్తుంది. ది సోల్ ఆస్పెక్ట్ ఆఫ్ ది సన్ ఏదైతే ఉందో దాని నుంచి సూర్యుడు గోళం కట్టుకోవడం అంటే జరిగింది. అందు నుంచి అక్కడి నుంచి దిగి వచ్చినటువంటి హైరార్కీ, ఫస్ట్ హైరార్కీ అసలు భూమి మీద. భూమి మీద అంటే భూమి మీద కాదు ఇక్కడ అర్థం, చోటులో అని అర్థం. ఎందుకంటే సూర్యుడే పూర్తిగా ఏర్పడలేదు, ఇంకా భూమి ఏమిటి? చోటులో ఫస్ట్ హైరార్కీ అనేటువంటి వాళ్ళు పనిచేస్తున్నటువంటి వాళ్ళు ఎక్కడి నుంచి దిగి వచ్చారంటే సూర్యుడి యొక్క రూపం కట్టుకోవడానికి మూలముగా ఉన్నటువంటి దాని నుంచి దిగి వచ్చారు వీళ్ళు అంటే విషయం మనం గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ. అందు గురించి వీళ్ళు ఏమన్నారు? ఎల్డర్స్ ఇన్ ఎ వాస్ట్ ఫ్యామిలీ ఆఫ్ బ్రదర్స్. అండ్ ది ఫస్ట్ ఫ్లవర్ ఆన్ ది హ్యూమన్ ప్లానెట్. It should be remembered that the hierarchy is literally the sixth. For 5 hierarchies have passed on, being the product of the earlier systems that were in intelligence or manas was the goal. Manas was the goal. First solar system lo manas was the goal. అంటే భౌతిక రూపం అంటున్నది ఏర్పడటం, దానికి మనస్సు అంటున్నది ఏర్పడటం అంటున్నదే గోల్ అసలు. కానీ 6th వీళ్ళు 1, 2, 3, 4, 5 అయిపోయారు కదన్నా. 5th is on the verge of liberation అని చెప్పారు. ఇప్పుడు నెక్స్ట్ ఇస్ ది 6th. ఫస్ట్ ఇస్ ది 6th. ఇది గుర్తుపెట్టుకోండి.
passed, where on intelligence or manas was the goal, the first liberated hierarchies are, in their totality, the sum total of manas. It is the hierarchy which is the fifth in order, and which we are told is in the process of achieving final liberation. So, ఈ 5 hierarchies ఎవరెవరైతే ఉన్నారో దే ఆర్ ఆన్ ది ఫైనల్ స్టేట్ ఆఫ్ లిబరేషన్లో ఉన్నారు. వాళ్ళనే మనం ఏమని చెప్పుకున్నాం, మనం నిన్న భాగవతంలో మనకి ఏమని చెప్తారని చెప్పారు, వాళ్ళనే సనక సనందన సనత్ కుమార్ సనత్ సుజాతులు, వాళ్ళు 4 కింద పెట్టేసుకోండి. ఇక్కడ పేర్లు ఇవ్వలేదు కానీ అదినే మీరు భాగవతం కోరిలేట్ చేసుకుంటే మీకు అర్థమయ్యేటువంటి విషయం. 5th ఆయనే మనం ఏమని చెప్పాము, బుద్ధి అని చెప్పాము. అంటే 5th గ్రేట్ హైరార్కీ ఇస్ ద వన్ హూ లింక్స్ ది ఫారం ఆర్ ది 10th టు ది హైయెస్ట్ అని చెప్పుకున్నాం కదా. అంటే చోట్లో బుద్ధి అంటే మెర్క్యూరీగా తెలియబడుతున్నవారు ఎవరంటే ఆయన నారదుల వారిగా మనం చెప్పుకున్నాం. సో హీఈస్ లింకింగ్ అస్ విత్ ద డివినిటీ. సో ఆ రకం అంటే మనం అంటే ఇక్కడ మనం అంటే మనకి నారదుల వారు కాదు, ఆ నారదుల వారు ఎవరినైతే అప్లిఫ్ట్ చేయడానికి ఉన్నారో వాళ్ళని హయ్యెస్ట్గా ఉన్నటువంటి దానికి లింకప్ చేస్తున్నటువంటి వాళ్ళు 5th గ్రేట్ హైరార్కీగా మీరు ఉన్నాయి. అంటే ఈజీగా ఈ పేర్లు ఏంటంటే మనకు అలవాటైన పేర్లు కాబట్టి, అంటే పేర్లు మనం ఇక్కడ అంటే పూర్తిగా మనకు సబ్జెక్ట్ అర్థం కాకుండా పేర్లు రాసుకుంటే దానికి దీనికి కొంచెం కన్ఫ్యూజన్ రావచ్చేమో, ఇందాక దాకా మనం పేర్లు అనుకోలేదు యాక్చువల్. సో పేర్లు అనుకుంటే రాసుకుంటే ఊరినే జస్ట్ మనం గుర్తుండడానికి ఆ పేర్లు అంతవరకు పెట్టుకోండి, కానీ ఇంకా సబ్జెక్ట్ అంటే దాన్ని దీన్ని పూర్తిగా కోరిలేట్ చేసేసేయకండి అప్పుడే. The 5 liberated hierarchies being the product of the earlier hierarchies. It should be remembered that this hierarchy is literally the 6th. For 5 hierarchies have passed on, being the product of the earlier system, that wherein intelligence or manas was the goal. The 5 liberated hierarchies are in their totality the sum total of manas. It is the hierarchy which is the 5th in order, and which we are told is in process of achieving final liberation or taking its 4th initiation, which is the cause of certain phenomena upon our planet. Final liberation అన్నారు దాన్ని, ఆర్ టేకింగ్ 4th ఇనిషియేషన్. అదే అంటే చోట్లో ఈ 4th ఇనిషియేషన్ అంటే ఏంటి, 3rd ఇనిషియేషన్ అంటే ఏంటో మనం ఒక్కసారి ఇంకొంచెం మనం చెప్పుకున్న సబ్జెక్ట్ వెనక్కి వెళితే మనకు కొంచెం అవగాహనలో ఉంటుంటే గుర్తుంటుంటే, అప్పుడు 3rd ఇనిషియేషన్ రెండుది పొందడం అంటే ఏంటి, వీడు చోటులో వీడు ఎలా తెలియబడతా అంటే వీడు ఫిజికల్, యాస్ట్రల్, మెంటల్ వీడి మీద పరిపూర్ణంగా స్వామిత్వం సాధించుకున్నటువంటి, అంటే వీడు సన్యాసి అంటే యాజ్ డెఫినేషన్గా ఉంటున్నటువంటి వాడు, వాడికి బంధం ఉండదు, ఏది ఉండదు వాడిలో, ఆ రకంగా జీవిస్తున్నటువంటి వాడు 3rd ఇనిషియేషన్ పొందడానికి వాడు అర్హుడు, వాడు పొందినటువంటి వాడుగా మీరు అనుకోండి. వీళ్ళు ఉంటున్నటువంటి వాళ్ళు అంటే చోట్లో వాళ్ళకి ఏది వాళ్ళు పనిచేది, మీ ఇష్టం, మీరు అక్కడ 1,00,000 రూపాయలు పెట్టండి, ఇవన్నీ మనం చెప్పుకోగల ఎగ్జాంపుల్స్. సో 3rd ఇనిషియేషన్ అయిపోయిన తర్వాత 4th ఇనిషియేషన్ స్టేజ్ ఇస్ దిస్ స్టేజ్, 5th హైరార్కీ. అంటే వాళ్ళు ఆన్ ది వెర్జ్ ఆఫ్ లిబరేషన్. వాళ్ళు దేహం ఎందుకు స్వీకరించున్నారంటే దేహంతో వాళ్ళకి ఏం పని లేదు, మీకు రేపు తీసేస్తా అంటే సరే సార్ అంటారు. నేను ఎక్కడొచ్చి నుంచోవాలి సార్ రేపు దేహాన్ని తీసేయడానికి, ఊరిని మనకు అర్థం అవడానికి. యముడు గారు వస్తారన్నారు కదా, ఆయన వచ్చి ఎక్కడ వెయిట్ చేస్తుంటారని చెప్తే నేను వెళ్ళి అక్కడ నుంచుంటాను సార్ అన్నట్టుగా అంటారు. ఎన్ని గంటలకల్లా నుంచోవాలి సార్, ఓకే ఈ బస్ స్టాప్లో 8 నేను నుంచుంటాను సార్, యముడు గారికి ఈజీ అయిపోతుంది. ఇలా భూమి మీద అంటే ఏది బంధం ఉండదు, ఏ రకంగా ఏదో ఉండకుండా భూమి మీద జీవిస్తున్నటువంటి వాళ్ళు దట్ ఈస్ ద 3rd ఇనిషియేషన్. అది అయిపోయింది. 4th ఇనిషియేషన్ అంటే దే ఆర్ ఆన్ ది వెర్జ్ ఆఫ్ లిబరేషన్ అన్నారు, అలా ఉంటున్నటువంటి వాళ్ళు ఇక్కడ. అది సో వాట్ ఏ 4th ఇనిషియేషన్ అన్నారు. It is its 4th initiation, which is the cause of certain phenomena upon our planet, which has merited our planet being called the star of suffering. There is a karmic link between the animal kingdom and the 5th creative hierarchy of the earlier system, which makes itself felt in man in the necessary crucifixion of the animal physical nature, particularly along sex lines. You must remember that the hierarchies work under the law of attraction. It is the law of the builders. వీళ్ళు ప్రధానంగా లా ఆఫ్ అట్రాక్షన్ అంటే దానిలో పనిచేస్తున్నటువంటి వాళ్ళు వీళ్ళు అంటే లా ఆఫ్ ది బిల్డర్స్. అంటే రూపాన్ని నిర్మించి అందించడానికి కావాల్సినటువంటి ఏర్పాటు చేస్తున్నటువంటి వాళ్ళు జీవుల్లో ఈ హైరార్కీగా, ఈ 6th హైరార్కీగా ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళు ఏమన్నారు, హైరార్కీ 1 అని చెప్పారు. వీళ్ళు
హైరార్కీ 1 అనేటువంటి వాళ్ళు ప్రధానంగా పనిచేస్తున్నటువంటి ప్రిన్సిపల్ ఏమిటి? లా ఆఫ్ అట్రాక్షన్ అనేటువంటి దానిలో పనిచేస్తున్నారు. ప్రధానంగా వీళ్ళు చేస్తున్నటువంటి కార్యక్రమం ఏంటంటే దీన్ని లా ఆఫ్ బిల్డర్స్ అన్నారు వీళ్ళని. ఇంకొక విషయం అన్నారంటే ఇక్కడ మనకి ది స్టార్ ఆఫ్ సఫరింగ్. ఏంటి? అవర్ ప్లానెట్ టేకింగ్ ఇట్స్ ఫోర్త్ ఇనిషియేషన్ విచ్ ఈస్ ద కాజ్ ఆఫ్ సర్టన్ ఫినామినా అపాన్ అవర్ ప్లానెట్. ఫోర్త్ ఇనిషియేషన్కి అందించడానికి ఏమిటంటే ఇట్ ఈస్ ద స్టార్ ఆఫ్ సఫరింగ్ అన్నది. స్టార్ ఆఫ్ సఫరింగ్ అంటే ఏమిటి? మామూలుగా మనకు అర్థమయ్యేట్టుగా మనం చూస్తే ఏమవుతుందంటే ఒక సన్యాసిగా ఉంటున్నాడు, ఆయనకు ఒక ఇల్లు ఉండదు, ఆ గుడిసో ఏదో ఉంటుంది, మా అయితే వచ్చిన ఆశ్రమం ఏదో ఉంటుంది, వచ్చి మీరు అక్కడ కూర్చోండి అంటే ఆ మసీదులో వచ్చి కూర్చున్నారు ఆయన. ఏముంటుంది ఆయనకి? ఏమి ఉండదు. ఆయన ఏదో చినిపోయిన బట్టలు ఏవో ఉన్నట్టుగా ఉంటాయి, ఏ పాత్రలు సరిగా ఉన్నట్టుగా ఉండవు. ఈ రకంగా ఉన్నట్టుగా మనకు కనబడుతుంటుంది బయటకు చూస్తుంటే. లేదా ఒక రమణ మహర్షి, ఆయనకు ఒంటి మీద బట్టలే ఉండవు, ఆయన ఏదో ఉన్నట్టుగా ఏదో చిన్న పాకలో ఏదో ఉంటున్నట్టుగా ఉండేవారు. ఇలా మనకు ఒక అవతార పురుషుల యొక్క ఇవన్నీ చూస్తుంటే ఈ రకంగా ఉంటుంటుంది వాళ్ళు. సో ఈ రకంగా ఉంటూ జీవులకి ఒక సంపూర్ణమైనటువంటి ఆనందాన్ని అందించేటువంటి విషయంగా మనకి ప్రధానంగా పనిచేస్తున్నటువంటి వాళ్ళు అన్నమాట. దాన్ని ఏమన్నారంటే స్టార్ ఆఫ్ సఫరింగ్. అంటే వాటి మీద వేటి మీద వాళ్ళకి మీరు ఒక ₹1,00,000 పెట్టి ఏమండి ఈ ఆశ్రమాన్ని డెవలప్ చేయాలంటే నువ్వు బాగుంటే నువ్వు చేసుకుంటావు. నాకు సంబంధం లేదంటారు దాంతో. అంటే ఆశ్రమం డెవలప్ అవ్వడం, డెవలప్ అవ్వకపోవడంతో కాదు కదా పని మనకి. దేనితోటి పని అంటే జీవులు అప్‌లిఫ్ట్ అవ్వాలి. అది మెయిన్. దానికి ఏం చేయాలో చెప్పంటారు వాళ్ళు. అంతే ఆశ్రమం డెవలప్ చేయడానికి ఎవడు ₹1,00,000 ఇస్తాడన్నటువంటి థాట్ వాళ్ళకుండదు ఎక్కడ కూడా. అలాంటి వాడిని ముందు కూర్చోబెట్టుకోవడం ఇలాంటిది అసలు ఆ కార్యక్రమం మనకి ఎక్కడ కనబడదు వాళ్ళ దగ్గర. సో వాళ్ళ కార్యక్రమాల్లో ఏంటంటే అంటే ఎంత లోగా ఉండి కూడా ఎంత సంతోషంగా ఉండొచ్చు అన్నటువంటిది భూమి మీద ఉన్నటువంటి వాళ్ళకి జీవించుతూ ఉన్నటువంటి వాళ్ళకి చూపించడానికి వాళ్ళు ప్రధానంగా దిగి వస్తుంటారు. అంటే మనకి ఎన్నున్నా మనం ఏమనుకుంటాం అంటే నాకు అది లేదు కదా, ఇది లేదు కదా, ఎలా నేను సంతోషంగా ఉండనండి? మీకే మీరు చెప్తారు. మీకు అవి ఉన్నాయి కాబట్టి మీరు చెప్తారు. మీకు తెలీదు నాకు లేనటువంటిది మీకు లేకపోతే మీకు తెలుస్తుందండి. ఇలాంటివేవో చాలా మాట్లాడుతుంటారు. ఎన్నున్నా మనకు లేనిదే మన మనసులో వెలుగుతుంటుంది కాబట్టి మనం చాలా ఈ చెప్తున్నటువంటి పాఠానికి ఎక్కడో దూరంగా ఉన్నటువంటి వాళ్ళం. వీళ్ళు ఏంటంటే మనకు ఉన్నటువంటి వాటిలో ఒక్కటి వాళ్ళకుండదు. కానీ ఏదైతే భూమి మీద ఉన్నటువంటి మానవులు ఉండవలసినటువంటి స్థితి, ఆ స్థితిలో వాళ్ళు ఉంటుంటారు. అంటే ఏంటి? భూమి మీద మనకు ఏర్పడుతున్నటువంటి విషయాలకిను మనం ఉండవలసినటువంటి స్థితికి ఏమీ సంబంధం లేదు. ఇది బాగా తెలుసుకోవాలి. అంటే వీటి ద్వారా అదొస్తుంది. డబ్బులుంటే మనం తిరుపతి వెళ్ళొచ్చు. ఇలాంటి వాటితో సంబంధం లేదండి అన్నటువంటి విషయం చెప్తున్నారు ఇక్కడ మొత్తానికి. సో ది known and the star of suffering which has merited our planet being called the star of suffering. There is karmic link between the animal kingdom and the fifth creative hierarchy of the earlier system, which makes itself felt in man in the necessary crucifixion of the animal physical nature. అంటే వీళ్ళు ఈ యానిమల్ కింగ్డమ్ దట్ ఈస్ ద ఫిఫ్త్ ఇది కదా పైనుంచి వచ్చినప్పుడు దట్ ఈస్ ద ఫోర్త్ ఈస్ హ్యూమన్ కింగ్డమ్. కింద ఉన్నప్పటికీ యానిమల్ కింగ్డమ్, దానికన్నా కింద ఉన్నటువంటిది ప్లాంట్ కింగ్డమ్, దానికన్నా కింద ఉన్నటువంటిది మినరల్ కింగ్డమ్ కదండి. సో యానిమల్ కింగ్డమ్ కింద ఫిఫ్త్ 5 ఇస్ ద నెంబర్ ఇక్కడ కామన్. సో యానిమల్ కింగ్డమ్ కింద ఫిఫ్త్ క్రియేటివ్ హైరార్కీకి ఒక రకంగా దేర్ ఇస్ లింకప్. జీవుల్లో యానిమల్ కింగ్డమ్ అంటే ఏమంటే వీళ్ళలో ఉండేటువంటి కోరికలు. యానిమల్ కింగ్డమ్ అంటే దెర్ ఇస్ లాట్ ఆఫ్ డిజైర్స్. అది కావాలి, ఇది కావాలి, ఇలా కోరికగా జీవులు జీవిస్తుంటారు కదా. అందు గురించి దాన్ని నుంచి ఆ పైన ఉంటాడు దానికి లింకప్ చేసి ఇచ్చేటువంటి వాళ్ళ ఫిఫ్త్ క్రియేటివ్ హైరార్కీ. సో ఫిఫ్త్ క్రియేటివ్ హైరార్కీ ఏ విధంగా హ్యూమన్ యొక్క పర్సనాలిటీని ఉత్తిష్ట నరసార్థుల కర్తవ్యం దైవమాహనికం వైపు లింకప్ చేయడానికి పనిచేస్తున్నటువంటి వాళ్ళు ఫిఫ్త్ క్రియేటివ్ హైరార్కీ. ఈ విషయం మనం బాగా గుర్తుపెట్టేసుకోవాలి. ఏ రకంగా లింకప్ అంటే ఫిఫ్త్ క్రియేటివ్ హైరార్కీ ఇస్ లింక్డ్ విత్ ది యానిమల్ కింగ్డమ్. యానిమల్ కింగ్డమ్ జీవుల్లో తెలియబడుతున్నటువంటి విషయాలు అంటే జీవుల్లో తెలియబడడం అంటే జీవులు యానిమల్ కింగ్డమ్ అంటే ఏంటి? యానిమల్స్ అంటే ఏంటి? బాగా కోరికలు కలిగి ఉండడం, అదేదో పొందాలి, ఇదేదో చేయాలి, ఈ టైప్ ఆఫ్ ఫుడ్ నేను తినాలి. వాడితో 100 బయటేస్తాడు అక్కడ. 100 తినగలమా మనం తినలేము. అది మనం ఫస్ట్ అది మనం పెట్టుకొని మనం అక్కడికి వెళ్ళాలి. 100 పెట్టేసాడు కదా, 100 టేస్ట్ చేశారంటే ఏ టేస్ట్ ఏంటో కూడా మనకు గుర్తుండదు తినేసిన తర్వాత. అరే నువ్వు అదేదో టేస్ట్ చేశాంటే ఏదో చేశాను రా బాగానే చేయి, మళ్ళా తినలేము తినేసాను రా అనేది అంటాడు. కానీ ఏదేమిటో కూడా తెలియదు. మనం టేస్ట్ చేయలేం. అది ఫస్ట్ మనం గుర్తుపెట్టుకోవాలి. సో ఒక డిజైర్స్ తోటి మన ఫుడ్‌ని మనం చూడగానే మనలో డిజైర్స్ అంటూ మేల్కొలిగింపబడుతుందండి. అలా ఎప్పుడు ఉండొద్దు దయచేసి. సో ఆ రకంగా ఉండేటువంటిదంతా కూడా స్వాదిష్టానికి దగ్గర ఇక్కడ ఉండిపోతాడు. ఇలా ఉంటున్నటువంటి వాడిని పైన నుండి హైయెస్ట్ లిబరేషన్ అనేటువంటిది ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని బికాజ్ దే ఆర్ ఆన్ ది వెర్జ్ ఆఫ్ లిబరేషన్.
వీడు లిబరేట్ అవ్వడానికి ఏదైనా చేస్తేనే వాడికి లిబరేషన్, ఆ ఫిఫ్త్ క్రియేటివ్ హైరార్కీ. అందురించి ఆ రకంగా పనిచేస్తున్నటువంటి వాళ్ళు వీళ్ళు అనమాట ఫిఫ్త్ క్రియేటివ్ హైరార్కీ. చాలా అంటే ఎక్కడో ఉన్నటువంటి అంతర్రహస్యాలు ఇవన్నీ కూడా మనకి. హైరార్కీ అండర్ ది లా ఆఫ్ అట్రాక్షన్ అన్నారు ఇవన్నీ కూడా. ఫిఫ్త్ క్రియేటివ్ హైరార్కీ ఆఫ్ ది ఎర్లియర్ సిస్టమ్ which make itself felt in man in the necessary crucifixion of the animal physical. అది క్రూసిఫిక్షన్ చేయాలి దాన్ని. ఏంటి క్రూసిఫిక్షన్ అంటే దీనిని మేక్ ఎక్స్పర్ట్స్ అంటారు. వీడి యొక్క యానిమల్ నేచర్ని వీటన్నిటిని కూడా సత్తము రజస్సు తమస్సు వీటితో క్రూసిఫిక్షన్ చేస్తారు. దేహముగా అంటే ఫిజికల్, ఆస్ట్రల్, మెంటల్. అందుగురించి 3 మేకులే వాడారు దానికి. 3 చోట్ల కొట్టించారు. మళ్ళీ కదులుతారా అని 10 చోట్ల ఎందుకు కొట్టలేదు? తల దగ్గర ఒకటి, ఇక్కడ ఒకటి, ఇలా ఎన్ని మేకులు ఎందుకు కొట్టలేదు? 3 మేకులు కొట్టారు. 3 అంటే ఫిజికల్, ఆస్ట్రల్, మెంటల్ ఈ మూడింటిని మీరు క్రూసిఫై చేస్తేనే లోపల ఉండేవాడు అసలు వాళ్ళు లేస్తారు అప్పుడు అక్కడ. తెలిసి రీఅపియరెన్స్ ఆఫ్ క్రైస్ట్ చాలా అసలు ఇవన్నీ కూడా ఈ రకంగా కోరిలేట్ చేసుకోవడం అసలు మీకు సృష్టిలో ఉన్న రహస్యాలు చాలా అద్భుతంగా దర్శించుకోవచ్చు. ఈ 3 క్రూసిఫై అయిపోవాలి మనలో. ఫిజికల్, ఆస్ట్రల్, మెంటల్ అంటే ఈ 3 అవి పనిచేయడం ఉండకూడదు. అవన్నీ కూడా స్టిక్ ఆన్ అయితే ఉండాలి. అప్పుడు పైన ఉంటుంటాడు అసలు లేస్తాడు, లోపల ఉంటుంటాడు. అది జరుగుతుంది మనకి జీసస్ కథలో కూడా జరిగింది అదే విషయం. సో ఇది క్రూసిఫిక్షన్ అవ్వాలి మనలో. దాని ఆనర్ ఇక్కడ ఫిజికల్, ఆస్ట్రల్, మెంటల్, అది యానిమల్ ఫిజికల్ నేచర్. దీని ఆనర్ పర్టికులర్లీ అలాంగ్ యానిమల్ ఫిజికల్ నేచర్, పర్టికులర్లీ అలాంగ్ సెక్స్ లైన్స్. ఈ ఆస్పెక్ట్లో ఎక్కువ క్రూసిఫై అయిపోవాలి. వి మస్ట్ రిమెంబర్ అంటే సెక్స్ లైన్స్ అంటే ఇక్కడ 2 విషయాలు. సృష్టిలో సెక్స్ లైన్స్ అంటే ఏంటంటే పాజిటివ్, నెగిటివ్గా వర్తిస్తూ ఉన్నటువంటి తత్వములు. వీటి అందు వీడు క్రూసిఫై అయిపోవాలి. అంటే అవి ప్రధానంగా కాకుండా వాటి ద్వారా వ్యక్తం అవుతున్నటువంటి విషయాలు అన్ని మేల్కోవాలి. పనిచేయాలి. వి మస్ట్ రిమెంబర్ దట్ ది హైరార్కీస్ వర్క్ అండర్ ది లా ఆఫ్ అట్రాక్షన్. ఇట్ ఇస్ ద లా ఆఫ్ ది బిల్డర్స్. హైరార్కీ దేని ప్రధానంగా పనిచేస్తున్నట్టు లా ఆఫ్ అట్రాక్షన్. ఆ కొండ మీద ఉన్నటువంటి వాడు ఆయన ఊరికే కూర్చున్నాడు అనుకుంటారా? జూల్లో ఎంత అట్రాక్షన్ క్రియేట్ చేస్తున్నాడు చూడండి. చూసినటువంటి వాడు మళ్ళా వెళ్ళాలనిపిస్తుందా? చూసాం కదండి, ఎన్నిసార్లు చూస్తాం ఆ సినిమా. ఏముందని చూసేది? పైన వెళ్తే ఆ కొండ మీద ఆ రూపం అంతే కదా, ఏముందని అనండి. ఎవరితో ఎవరినైనా అనమనండి. అలా ఎవడు అనలేడు మీతోటి. ఏంటో సార్ చూసి నెల అయిపోయింది సార్, మళ్ళా సెలవు దొరికితే వెళ్ళిపోవాలని ఉందండి. ఎంత ఇదేంటి, ఎంత వైభవం. అదేమిటంటే ఊరిని చూడనటువంటి వీడు డిస్కషన్ పెట్టారనుకోండి. ఏముందా 10 సార్లు చూసిన విగ్రహం ఏముంది అందులో చూసేదంటే, ఏం తెలుసా నువ్వు వచ్చి చూడు ఒకసారి నీకు తెలుస్తుంది అంటాడు. చూసి వచ్చాడు, మళ్ళీ వదులుతాడు, మళ్ళీ చూస్తానంటాడు. వాడు బయట నెట్టేస్తున్నాడు కాబట్టి మళ్ళీ వెళ్ళలేకపోతున్నాడు కూడా చూడట్లే. కానీ ఇప్పుడు వదిలితే మళ్ళీ వచ్చి చూద్దాం అనిపిస్తుంటుంది. చూసేది వచ్చేసాం, కిందకి వచ్చేసాం, మళ్ళీ ఇప్పుడు కొండకి వెళ్దాం అనిపిస్తూ ఉంటుంది. కానీ అమ్మాయి వెళ్ళొచ్చేసాం, అయిపోయింది, ఇక మళ్ళీ వెళ్ళక్కర్లేదు 1 సంవత్సరం దాకా అంటున్నది అనిపించట్లేదు ఎవరికి. దట్ ఈస్ ద లా ఆఫ్ అట్రాక్షన్. జీవుల్లో ఫస్ట్ హైరార్కీ ఎలా పనిచేస్తుంది అంటే లా ఆఫ్ అట్రాక్షన్ అంటే అలా ఉంటుంది. సో దీని కొంచెం వివరాలు మనం నెక్స్ట్. దీంతో ఫస్ట్ హైరార్కీ గురించి చెప్పారు మనకి. ఇంకొన్ని పాయింట్స్ ఉన్నాయి, అది చెప్పుకుంటే నెక్స్ట్ సెకండ్ హైరార్కీ. స్వస్తి ప్రజాభ్య పరిపాలయ న్యాయేన మార్గేణ మహీం మహీషా గో బ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినః భవంతు. లోకా సమస్తా సుఖినః భవంతు. లోకా సమస్తా సుఖినః భవంతు. ఓం శాంతి శాంతి.